సురక్షితమైన రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరిచే విధానాలను మెరుగుపరిచేందుకు 1975 నుండి అక్టోబర్ 1వ తేదీన జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నామని న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ సురక్షితమైన రక్తం యొక్క ఆవశ్యకతను తెలియజేసేందుకు రక్తదాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరిచే విధానాలను మెరుగుపరుచుకునేందుకు 1975 నుండి అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. స్వచ్ఛంద రక్తదానానికి సంబంధించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడం ఈ దినోత్సవ లక్ష్యమని అన్నారు. రక్తదాత చింతా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రమాదాలు, గుండె శస్త్రచికిత్స, అవయవ మార్పిడి, రోగులు, క్యాన్సర్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తం అవసరమవుతుందని అన్నారు. ఆడ మగ ఎవరైనా ఇద్దరు ఆరోగ్యంగా ఉంటే రక్తదానం చేయవచ్చునని అన్నారు. పురుషులు 3 నెలలకు, మహిళలు 4 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాతలైన జి కృష్ణమోహన్, చింతా పవన్ కళ్యాణ్, దేవు మాణిక్యాలరావు, సానా వీరమణికంఠ తదితరులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి తాతీలు, చింతపల్లి సుబ్బారావు, ఎస్ఎస్ శ్రీ నగేష్, బుద్ధరాజు, సత్యనారాయణ రాజు, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కొంతమంది ఆ ప్రాణి మీద ఆధారపడిన వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు, అమ్మయ్య రక్తం దొరికింది అని. అంచేత రక్తదానం చేయటం అని అన్నది ఎంతో మందికి ప్రాణదానం చేయడం లాంటిదే. ఏ దానాలన్నా చేయొచ్చు, కానీ ప్రాణదానం అన్నది చాలామంది చేయలేరు. కాబట్టి ఈ రోజుల్లో యువకులందరూ కూడా ముందుకొచ్చి ఎవరికైనా సరే ప్రాణదానం చేయాలంటే ముందు మనం రక్తదానం చేయాలి, దానిలో ఉన్న అపోహలు తొలగించుకోవాలి. కొంతమంది ఇంట్లో వాళ్ళు చెప్తారు, నువ్వు రక్తం ఇచ్చేస్తే మళ్ళీ నువ్వు నీరసపడిపోతావు, వీక్ అయిపోతావు, ఇవ్వకరా అంటారు. అంటే మనం దాని మీద అవగాహన తెలియక రక్తం ఎంత ఇస్తే అంత కూడా మళ్ళీ రీజనరేట్ అవుతుంది, ఫ్రెష్ బ్లడ్ వస్తుంది, పాత బ్లడ్ పోతుంది, మళ్ళీ నూతన రక్తంతో చక్కగా ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకెళ్ళవచ్చు. అంచేత రక్తదానం చెయ్యండి, 10 మంది ప్రాణాలను నిలబెట్టండి. ఒక జీజీహెచ్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏ పాజిటివ్ బ్లడ్ కోసం సఫర్ అవుతున్న టైంలో నేను వెళ్ళి అప్పటికే నేను 6 times అలా ఇచ్చానండి. ఇచ్చినప్పుడు వాళ్ళ ఎవరైతే పేరెంట్ తాలూకా వాళ్ళు ఉంటారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూశారు. సో ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా అయితే సాటిస్ఫాక్షన్ అనేది మనం వాళ్ళకి చేసాం అనేది ఉంటుందో, అట్ ద సేమ్ టైం మనకి కూడా మనం బ్లడ్ బ్యాంక్ ఎవ్రీ 3 months వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఈ బ్లడ్ బ్యాంక్ దగ్గరగా ఉంటే మనం హాస్పిటల్కి, డిసీజెస్కి అంత దూరంగా ఉంటామండి. యూత్ అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పేరెంట్స్ ఎక్కువ ఎంకరేజ్ చేయాలండి. మా పేరెంట్స్ ఎప్పుడు కూడా నాకు అడ్డు పెట్టరండి. ఎవ్రీ 3 months వెళ్ళి నేను బ్లడ్ డొనేట్ చేస్తాను, మా మమ్మీ ఫస్ట్ వెళ్ళమని చెప్పేసి చెప్తారు. సో అలానే పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేసి తరువుగా బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాను.